అనకాపల్లి నుంచి బీజేపీ తరపున సీఎం రమేష్ పోటీ చేస్తారు అని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది. అన్ని ఎంపీ సీట్లు ప్రకటించిన అధినాయకత్వం అనకాపల్లి ఎంపీ సీట్ని పెండింగ్లో పెట్టింది. దాంతో సీఎం రమేష్ పోటీ మీద వైసీపీ పెద్దలకు పూర్తి క్లారిటీ ఉంది. పొత్తులో భాగంగా రమేష్ని ఇక్కడ నుంచి పోటీ చేయిస్తున్నారు అని తెలుస్తోంది. ఆయన పోటీకి దిగితే ఓడించాలని వైసీపీ భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అవసరం అనుకుంటే మాడుగులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుని అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతారని టాక్ వినిపిస్తుంది. మాడుగులలో ఆయన కుమార్తె జెడ్పీటీసీ మెంబర్ అయిన ఈలె అనురాధకు టికెట్ ఇస్తారు అని వినిపిస్తోంది. అలాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గౌర సామాజిక వర్గానికి చెందిన నేత పేరు కూడా సీరియస్గా పరిశీలిస్తున్నారు. ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మాజీ మంత్రికి సన్నిహితంగా ఉండేవారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ వైపునకు వచ్చారు. ఆయనకు సీటు ఇవ్వడం ద్వారా రమేష్ని ఓడించాలన్నది వైసీపీ మరో ఆలోచన. వీరిద్దరితో పాటు మరిన్ని పేర్లను కూడా హైకమాండ్ సీరియస్గా పరిశీలిస్తుంది అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తుంటే రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమైపోయింది. అంగబలం అర్ధబలం కలిగిన రమేష్కి మైనస్గా నాన్ లోకల్ ముద్ర ఉందని, దాంతో ఆ కార్డుని వాడడంతో పాటు పక్కా లోకల్ క్యాండిడేట్ని దించి ఆయన్ని ఓడించాలన్నది హైకమాండ్ వ్యూహంగా కనిపిస్తోంది.